దయచేసి వినండి. ట్రైన్ నంబర్ 1764 కాచిగూడ నుండి మన్మాడ్ వెళ్లవలసిన అజంతా ఎక్స్ప్రెస్ ప్లాట్ఫామ్ నంబర్ 5 నుండి బయలుదేరుటకు సిద్ధముగానున్నది. రైలు ప్రయాణికులకు శుభవార్త. సేవలను సులభతరం చేస్తూ రైల్ 1 పేరిట రైల్వే శాఖ సరికొత్త యాప్ను అందుబాటులోకి తెచ్చింది. టికెట్ల బుకింగ్, రద్దు, పిఎన్ఆర్ ఎంక్వైరీ సహా సేవలన్నీ ఒకే చోట పొందే వీలు కల్పించింది. భోజనం ఆర్డర్ చేయడం, సమస్యలపై ఫిర్యాదులు, ప్రయాణ అనుభవాలను పంచుకునే అవకాశం కూడా ఇచ్చింది. భవిష్యత్తులో మరిన్ని సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. రైలు టికెట్ల బుకింగ్కు ఒక యాప్, ప్లాట్ఫామ్ టికెట్లకు మరో యాప్, ప్రయాణంలో ఫుడ్ కావాలంటే ఇంకో యాప్, రైలు లైవ్ ట్రాకింగ్కు ఇంకొకటి, ప్రయాణంలో సాయానికి మరొకటి. ఇలా రైల్వే సేవల కోసం కొన్నేళ్లుగా రకరకాల యాప్లు వాడడం అందరికీ అనుభవమే. ఈ యాప్ల గోలేంట్రా బాబు అని విసిగిపోని ప్రయాణికుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. వీటన్నింటినీ ఒకే యాప్ పరిధిలోకి తెస్తే బాగుండేదని చాలామంది అనుకుని ఉంటారు. ప్రయాణికుల ఇబ్బందులను గుర్తించిన రైల్వే శాఖ అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకొచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ CRIS పేరిట ఈ నెల 1 నుంచి రైల్ 1 యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ద్వారా అన్ని రకాల రైల్వే సేవలను అత్యంత వేగంగా పొందే వెసులుబాటు కల్పించింది. రైల్ 1 యాప్తో సేవలన్నీ ఒకే చోట దొరకడం బాగుంది. కానీ వినియోగించడం ఎలాగంటారా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ప్లే స్టోర్ నుంచి, యాపిల్ ఫోన్ వాడేవాళ్ళు యాప్ స్టోర్ నుంచి రైల్ 1 యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేయగానే రిజిస్టర్డ్ యూజర్, న్యూ యూజర్ అని ఉంటుంది. ఇప్పటికే మీరు రైల్ కనెక్ట్, UTS యాప్లలో ఏదో ఒకటి వాడుతుంటే ఆ యూజర్ పాస్వర్డ్తో లాగిన్ కావచ్చు. కొత్త యూజర్ అయితే న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ కాలంలో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తర్వాత మీ పేరు, ఫోన్ నెంబరు, ఈమెయిల్ ID నమోదు చేయాలి. అనంతరం మీ పేరుతో యూజర్ ID ఇవ్వండి. అది అవగానే పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ నమోదు చేస్తే రైల్ 1 యాప్ ఓపెన్ అవుతుంది. యాప్లో లభించే సేవల వివరాలన్నీ అక్కడ కనిపిస్తాయి. ప్రతిసారి యూజర్ ID, పాస్వర్డ్ ఇవ్వాల్సిన పని లేకుండా బయోమెట్రిక్, MPIN ఆప్షన్ల ద్వారా కూడా యాప్ ఓపెన్ చేసుకోవచ్చు. రైల్ 1 యాప్లో జర్నీ ప్లానర్ పేరుతో రిజర్వ్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. IRCTC యాప్ లాగే అన్ని రకాల టికెట్లను ఇక్కడ బుక్ చేసుకోవచ్చు. అన్రిజర్వ్డ్ ఆప్షన్లోకి వెళ్ళి సాధారణ టికెట్లు, సీజనల్ పాస్లు కొనుగోలు చేయవచ్చు. ప్లాట్ఫామ్ ఆప్షన్లో ప్లాట్ఫామ్ టికెట్ కొనుగోలు చేసే వీలుంది. గతంలో ఉన్న UTS యాప్లో ప్లాట్ఫామ్ టికెట్ బుక్ చేయాలంటే స్టేషన్కు మనం నిర్ణీత దూరంలో ఉన్నప్పుడే సాధ్యమయ్యేది. కానీ ఈ యాప్లో అలాంటి నిబంధన ఏమీ లేదు. అన్రిజర్వ్డ్ ప్లాట్ఫామ్ టికెట్పై 3% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. ఇక కింది వరుసలో మోర్ ఆఫరింగ్స్ పేరిట మరో 8 ఆప్షన్లు ఉన్నాయి. సెర్చ్ ట్రైన్ ఆప్షన్తో మీకు కావాల్సిన రూట్లో రైళ్ల వివరాలన్నీ తెలుసుకోవచ్చు. ఇక PNR వివరాలను PNR స్టేటస్ ఆప్షన్లో చెక్ చేసుకోవచ్చు. మీరు బుక్ చేసిన రైల్లో కోచ్ల వరుస గురించి తెలుసుకోవాలంటే కోచ్ పొజిషన్ అనే ఆప్షన్ ఉంది. అలాగే ట్రాక్ యువర్ ట్రైన్ ఆప్షన్ ద్వారా మీ రైలు లైవ్ ట్రాకింగ్, అంటే ఎంత దూరంలో వస్తుందో తెలుసుకునే వీలుంది. అలాగే మీ ప్రయాణం ఎంత శాతం పూర్తయింది, తర్వాత ఆగే స్టేషన్ ఏది, వచ్చే స్టేషన్ ఏది అనే వివరాలను సులభంగా తెలుసుకునే సౌలభ్యం ఈ యాప్లో ఉంది. ఆర్డర్ ఫుడ్ ఫీచర్ ద్వారా మీకు అవసరమైన వేడివేడి టిఫిన్, అలాగే టీ, కాఫీలు, భోజనాన్ని ఆర్డర్ చేయొచ్చు. టికెట్ క్యాన్సిల్ చేసినప్పుడు రావాల్సిన డబ్బుల కోసం ఫైల్ రిఫండ్ ఆప్షన్ ఇచ్చారు. ఇక రైల్ మద్దతు ఫీచర్ను వినియోగించి రైల్లో మీకు ఎదురయ్యే సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు. మీ ప్రయాణ అనుభవాలను ట్రావెల్ ఫీడ్బ్యాక్ ద్వారా రైల్వే శాఖకు తెలియజేయవచ్చు. అంటే మీ రైలు ఎలా ఉంది, ప్రయాణం ఎలా సాగింది, రైల్వే స్టేషన్ ఎలా ఉంది, భోజనం బాగుందా లేదా, ఇలాంటి వివరాలన్నీ వాళ్ళకి చెప్పొచ్చు. అలాగే రేటింగ్ కూడా ఇవ్వచ్చు. R-Walletలో డబ్బులు వేసి రైల్ 1 యాప్లో టికెట్ బుకింగ్ సహా ఇతర సేవల కోసం వాడుకోవచ్చు. రైల్లో ఎక్కువగా ప్రయాణించే వారి వివరాలను గతంలో మాస్టర్ లిస్ట్ అనేవాళ్ళు, దానిని ఈ యాప్లో సేవ్డ్ ప్యాసింజర్ లిస్టుగా మార్చారు.
రైల్ వన్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల బహుళ యాప్ల అవసరం తగ్గుతుంది. డివైస్ స్టోరేజీ కూడా ఆదా అవుతుంది. సరళమైన ఇంటర్ఫేస్, సింగిల్ సైన్ ఆన్ ద్వారా ఈ యాప్ వినియోగాన్ని సులభతరం చేశారు. 2025 డిసెంబర్ నాటికి కొత్త పిఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1,50,000 టికెట్ల బుకింగ్, 40 లక్షల ఎంక్వైరీ నిర్వహించగల స్థాయికి యాప్ సామర్థ్యాన్ని పెంచుతామని రైల్వే శాఖ వెల్లడించింది.